హైదరాబాద్లో రోజు రోజుకి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ పెరిగిపోతున్నాయి. కాఫీ షాపులు, రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్ కేంద్రంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, మెటా వంటి సోషల్ మీడియా ద్వారా పెట్టుబడులపై ప్రమోషన్లు చేస్తున్నారు. క్యూర్నెట్, ఎంఎల్ఎం సంస్థల పేరుతో స్కామ్లు చేస్తున్నారంటున్న ఎథికల్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ విజయ్తో రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సమాజంలో ప్రతిరోజు ఎన్నో రకాల స్కామ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో మనం స్కామ్స్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కాఫీ షాపులు కానీ, రెస్టారెంట్లు కానీ, అదేవిధంగా సర్వీస్ అపార్ట్మెంట్ను బేస్ చేసుకుని అయితే చాలా రకాలైనటువంటి క్రైమ్స్కు, స్కామ్స్కి అయితే ఇటు స్కామర్లు ఒడిగడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ స్కామ్లలో ఎవరు నష్టపోతున్నారు, స్కామ్లలో అసలు జరిగేది ఏంటిది అనే అన్ని విషయాలు కూడా మనతో మాట్లాడడానికి ఎథికల్ హ్యాకర్ అండ్ సైబర్ ఎక్స్పర్ట్ విజయ్ ఉన్నారు. మరిన్ని వివరాలు తెస్తున్నాం. సార్ చెప్పండి, అసలు హైదరాబాద్లో ఈ రెస్టారెంట్లో కానీ, కాఫీ షాప్లో కానీ ఎలాంటి రకమైనటువంటి స్కామ్ దందా కొనసాగుతుంది? సో ఇప్పుడు మెయిన్గా మనం చూసినట్లయితే ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్స్, క్యూనెట్ స్కామ్స్ అంటారు. ఇది గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు మన సొసైటీలో ఈ స్కాములు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే వాటి పేర్లు అయితే మార్చారు, కానీ వాటి మోడస్ ఆపరెండి మార్చలేదు. అదే మోడస్ ఆపరెండితో రన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మెయిన్ టార్గెట్గా ఉన్నది ఎవరు అని అంటే స్టూడెంట్స్, ఎంప్లాయీస్. ఇప్పుడు కొత్తగా బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి బ్రెయిన్ వాష్ చేయడం. ఈ యొక్క ఎలైట్ కాఫీ షాప్స్ కానివ్వండి, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ కానివ్వండి, వీటిల్ని వాళ్ళ బేస్గా తీసుకొని వీళ్ళకంటూ ఒక ఆఫీస్ అంటూ ఏముండదు. ఇలాంటి కాఫీ షాపుల్ని వీళ్ళు టార్గెట్గా చేసి ఇక్కడికి ఆ ప్రజల్ని పిలిచి, ఆ స్టూడెంట్స్ని కానీ, ఎంప్లాయీస్ని కానీ పిలిచి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడం. 5 సంవత్సరాల్లో మీరు రిటైర్ అయిపోవచ్చు, 55 సంవత్సరాలు కష్టపడటం కంటే అంటూ చెప్తూ ఫేక్ బ్యాంక్ డాక్యుమెంట్స్ చూపిస్తూ, ఫేక్ అకౌంట్ స్టేట్మెంట్స్ 100 కోట్లు 50 కోట్లు సంపాదించవచ్చు మీరు అంటూ చెబుతూ, దుబాయ్ లాంటి కొన్ని కంట్రీస్ వెళ్ళి అక్కడ రెంటెడ్ కార్స్, లంబోర్గిని కానివ్వండి, పోర్షే కానివ్వండి, ఇలాంటి కార్లలో వాళ్ళు తిరుగుతూ పెట్టిన వీడియోలు, ఫోటోలు చూపిస్తూ అలా ఒక లావిష్ కల్చర్ని చూపించి మీరు కూడా ఎంత సంపాదించవచ్చు అంటూ ఈ స్కామ్లో వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సో అట్లానే వీళ్ళు మెయిన్గా ఏంటంటే ఇనీషియల్గా ఒక డిపాజిట్ అనేది అడుగుతారు. ఈ బ్రెయిన్ వాషింగ్ తర్వాత ఫస్ట్ ఈ స్కామర్ అనేవాడు మొదట 10 రోజులు మాత్రమే వచ్చి కొంతమందిని అపాయింట్ చేసుకుంటాడు. ఇక మిగిలిన స్కామ్ అంతా కూడా మెయిన్ స్కామర్ అనేవాడు ఫస్ట్ ఈ మోడస్ ఆపరెండి మొత్తం చెప్పడు. కాకపోతే ఇది ఒక బిజినెస్ మోడల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయాలంటూ ఈ స్టూడెంట్స్ నుంచి కానీ, ఎంప్లాయీస్ నుంచి కానీ ఈ 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అంటూ ఒక అమౌంట్ పెట్టి అది కట్టిన తర్వాత వాళ్ళతో సిగ్నేచర్ చేయించుకుంటూ ఈ స్కామ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అక్కడ ప్రధానంగా మనం చూస్తే లీగల్ అగ్రిమెంట్స్ అంటున్నారు. అవి ఏ విధంగా ఉంటాయి? అంటే లీగల్గా చట్ట ప్రకారంగా వాటి యొక్క ప్రొఫార్మా అంతా సరిగానే ఉంటుందా? అసలు ఏ విధంగా ఉంటుంది? కస్టమర్స్ని ఎలా ట్రస్ట్ చేపిస్తుంటారు? అంటే డే 1 నుంచే స్కామర్ అనేవాడు స్కామ్ చేయడానికి, మోడస్ ఆపరెండి ఏంటంటే స్కామ్ చేయడమే. దీనిలో పర్టికులర్గా ఈ క్లాజ్ అంటూ అని చెప్పి చెప్పలేము. అంటే ఒక్కొక్క స్కామర్ ఒక్కొక్క రకమైన క్లాజెస్ పెడుతూ ఉంటాడు. ఇంత టార్గెట్ కంప్లీట్ చేయకపోతే కనుక 4 రోజుల్లో మిమ్మల్ని ఎనీ టైం, అంటే లీగల్గా వాడు రేపొద్దున ఫైట్ చేసినా నేను మోసపోయాను అంటూ ఒకవేళ స్కామ్ వచ్చింది అంటే స్కామ్ గురైన వ్యక్తి కేసు పెట్టినా కూడా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేశారు అంతే తప్పితే మీరు స్కామ్ చేయలేదు అంటూ ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ మొత్తం కూడా ముందే సంతకాలు చేయించుకుంటూ ఉన్నారు, సిగ్నేచర్ చేయించుకొని ఆ తర్వాత ఈ స్కామ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే ప్రభుత్వం కానీ, ఇటు వివిధ శాఖలు కూడా, ఇటు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి మార్కెటింగ్ స్కామ్స్ పైన అవగాహన కలిగి ఉండాలని చెప్తున్న క్రమంలో ఇలాంటి స్కామ్స్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో మీరు మామూలుగా స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఏం చెప్తారు సార్? వీళ్ళు అమ్మేది ఏంటంటే ప్రోడక్ట్స్, ఏదో ఒక ప్రోడక్ట్, ఒక నూనె డబ్బా అమ్మమని, లేదంటే కనుక 10x ప్రైస్ అంటే 100 రూపాయలు ఉండే ఐటెంని 1500కి ఈ యొక్క ప్రాసెస్లో వీళ్ళు ఇచ్చే ప్యాకేజ్, లేదంటే క్రిప్టో ట్రేడింగ్ అంటూ ఈ రకంగా ఫస్ట్ వీళ్ళని లూర్ చేస్తున్నారు. మెయిన్గా దీనిలో స్కామ్లో మెయిన్ పాత్రదారులు, సూత్రధారులు, స్కామర్లు వాళ్ళు ఫస్ట్ 10 రోజులే వస్తారని చెప్పాను. దాని తర్వాత ఇదంతా రన్ చేస్తుంది ఎక్కువగా లేడీస్ అనమాట, ఆడపిల్లలు. వీళ్ళకు ఫస్ట్ ఏం చెప్తున్నారంటే మీరు వీళ్ళకి ఒక గ్రేడింగ్ పెడుతున్నారన్నమాట. వీళ్ళకంటూ ఒక పోర్టల్ ఇచ్చి దానిలో ఒక యూజర్ ఐడి ఇచ్చి వీళ్ళకి మీరు ఇంతమందిని జాయిన్ చేస్తే మీరు ఇంత అమౌంట్ మీరు గెయిన్ చేసుకుంటారు, ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి చెప్తున్నప్పుడు వీళ్ళు ఆ యొక్క టార్గెట్ని ఫుల్ఫిల్ చేయడానికి కొత్తగా వచ్చిన ఎవరైతే స్టూడెంట్స్ని కానీ, ఎంప్లాయీస్ని కానీ వాళ్ళతో కొంచెం క్లోజ్గా మాట్లాడటం, లూర్ చేయడం, తర్వాత చాట్ చేయడం, అనుకోకుండా ఆ టార్గెట్ చేసి కంప్లీట్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే అవతల వాళ్ళని బెదిరియటం కూడా జరుగుతుంది, బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. ఏదైనా కొంచెం ఇల్లిసిట్గా మన చాట్ చేయడం కానీ, వాళ్ళతో ఆ చాట్ని చూపించి బెదిరియటం కానీ, రేపొద్దున వాడు కేసు నన్ను ఫ్రాడ్కి గురయ్యానని చెప్పి కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఇదే అమ్మాయిలు ఏంటంటే నువ్వు నన్ను ఇలా చేసావు, ఆ రోజున ఇలా అన్నావు, నాతో నన్ను ఇలా టచ్ చేసావు అని చెప్పి వాళ్ళ భయం కొద్ది కూడా చాలామంది ముందుకు రావట్లేదు. సో ఇక్కడ మోడస్ ఆపరెండి ఒకటైనా ఇక్కడ క్రిమినల్స్ ఎవరు
మెయిన్ క్రిమినల్స్ ఎవరు అని అంటే దీనిలో ఫస్ట్ పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్సే, ఎంప్లాయీసే క్రిమినల్స్గా మిగులుతున్నారు. లాస్ట్కి వీళ్ళే మోసం చేస్తున్నారు. చివరకు వచ్చేసరికి లవ్డ్ వన్స్, చుట్టాలని కానీ ఫ్రెండ్స్ని కానీ కోల్పోతున్నారు. వాళ్ళని జాయిన్ చేసి చివరాఖరికి ఈ మెయిన్ స్కామర్ అనేవాడు డబ్బు మొత్తం తీసుకొని ఒకటేసారి బోర్డు తిప్పేయటం అంటూ జరుగుతుంది. సో ప్రధానంగా మనం చూస్తే సార్, మీరు ఎన్నో రకాలైన స్కాములు చూస్తుంటారు. సో ఇలాంటి పిరమిడ్ స్కామ్స్ కానీ, ఇట్లాంటి ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ కానీ, వీటిని అన్ని అరికట్టాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఎలాంటి నిర్ణయం అంటే ఒకటేనండి, ఇది ఇంత జరుగుతుంది. ఇప్పటి వరకు మనం బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుకున్నాం. మళ్ళీ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ప్రతి ఒక్కడికి ఇది స్కామ్ అని చెప్పి తెలుసు. చాలామందికి స్కామ్ అని తెలిసినా కూడా ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే ఈ యొక్క స్కామ్లో, ఈ యొక్క పిరమిడ్ స్కామ్లో, లేదంటే ఈ యొక్క క్యూనెట్ స్కామ్లో ఫస్ట్ నేనే వచ్చింది. సో మనకి ఎంతో కొంత వచ్చేస్తే ఎంతో కొంత డబ్బు వచ్చింది, మనం అది తీసుకొని పక్కకి వెళ్ళిపోదాం, మనం ప్రాఫిట్లో ఉంటాం కదా అని చెప్పి డబ్బు మీద ఉన్న వ్యామోహంతో వీళ్ళు ఇట్లా దూరుతూ ఉన్నారు. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం మనం చెప్పట్లేదు, కానీ అది స్కామ్ అని చెప్పి తెలిసినప్పుడు వెళ్ళకండి. ఏదో ఒక రోజున మీరే అరెస్ట్ అవుతారే తప్పితే, మీరే ఆ డబ్బులకి లైబుల్ అవుతారే తప్పితే స్కామర్ లైబుల్ అవ్వడు. ఎందుకనంటే వాడు వేరే మార్గాల్లో డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి చివరికి మీరే ఆ డబ్బు కట్టాల్సి వస్తుందని చెప్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే అతిగా ఆశపడి ఇప్పుడు డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి ఒక కోణంలో అయితే ఇలాంటి తప్పులకు పాల్పడితే మొదటగా నష్టపోయేది ఎవరైతే ఈ యొక్క బిజినెస్లో అగ్రిమెంట్లో కుదుర్చుకుంటారో వారే ఫస్ట్ మోసపోతారు. ఈ క్రమంలోనే మరికొంతమందిని కూడా మోసం చేసి క్రిమినల్గా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇటు హైదరాబాద్లోని పలు రెస్టారెంట్లు, అదేవిధంగా కాఫీ షాప్ల వద్ద కొనసాగుతుంది. దీన్ని ఎట్లాగైనా కూడా ఇప్పటికే ప్రజలు మరింత అవగాహన పెంపొందించుకున్నట్లయితే ఇలాంటి స్కామ్ల బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందని అయితే మనతో ఎథికల్ హ్యాకర్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ విజయ్ చెప్తున్నారు. కెమెరామెన్ హర్షతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.